హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలపైన నాగార్జున రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. మొదటిసారి మా స్టూడియోకి వచ్చారు. వెల్కమ్. సారీ, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఏనార్ గారు, నిన్న మీరు చేసిన ఒక వీడియో చూశాను నేను. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారు, ఎలక్షన్స్ ఎలా జరిగాయి, తప్పు ఒప్పులు ఏమిటి, నిష్పక్షపాతంగా చాలా నిర్భయంగా చెప్పేశారు మీరు. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ రియల్లీ మోటివేటెడ్ మీ టు కమ్ డౌన్ టు యువర్ ఛానల్ టుడే. నో వాట్ యూ సెడ్ ఈస్ 110% కరెక్ట్ అని ఎందుకు అంటున్నాను నేను అంటే, 5, 6, 7, 8 4 రోజుల పాటు నేను మాచర్ల కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను. అవునా? ఓకే. ఫీల్డ్లో చూశాను. 1952 సంవత్సరం నుంచి మాచర్ల నియోజకవర్గం ఏమిటి అనేటువంటిది 2022లోనే ఒక వీడియో చేశాను. లింక్ పెట్టండి, ప్రజలు చూసుకుంటారు. 1952 నుంచి ఈ రోజు వరకు ఆ నియోజకవర్గాలతోటి మాకు, మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇంత ఇంట్రెస్ట్ మాచర్ల గురించి పర్టికులర్గా. లెట్ పీపుల్ ఆల్సో అండర్స్టాండ్. 1952లో మాచర్ల నియోజకవర్గం లేదండి, గురజాల నియోజకవర్గం కూడా లేదు. అప్పుడు మనము మెడ్రాస్ ప్రెసిడెన్సీ తోటే కలిసి ఉన్నాం. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటారు అప్పుడు దాన్ని. 360 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు. రాజగోపాలాచారి గారు, సంగతి సమాచారము, దెన్ మన ఆయన పేరేంటో టక్మని గుర్తు రావట్లేదు, ఐఎమ్ సారీ. విజయనగరం బొబ్బిల్ రాజా గారు వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరో ముఖ్యమంత్రిగా చేసినట్టున్నారు ఉన్నారు. అట్లనే 9 నెలల్లోనే ఆయన దింపేశారు. మళ్ళీ రాజగోపాల్ గారు వాళ్ళందరూ వచ్చారు. సంగతి దట్ ఇస్ అ డిఫరెంట్ హిస్టరీ. అప్పుడు 1952లో దాన్ని పలనాడు నియోజకవర్గం అనేవాళ్ళు. ఓహో, అది మాచర్ల గురజాల కాదు, పలనాడు నియోజకవర్గం అనేవాళ్ళు. ఆ పలనాడు నియోజకవర్గానికి 1952లో మా మామయ్య ఫస్ట్ ఎమ్మెల్యే. ఓకే. కోలా సుబ్బారెడ్డి గారని ఆయన ఎమ్మెల్యే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంబంధాలు ఉన్నాయి. 1955లో మళ్ళీ డీలిమిటేషన్ అది జరిగినప్పుడు మా బాబాయి, మా నాన్నగారి ఓన్ బ్రదర్ మందపాటి నాగిరెడ్డి గారని ఆయన ఎమ్మెల్యే. 1955లో మాచర్ల గురజాల నియోజకవర్గాల కింద విభజించారు వాటిని. ఓకే. సో 1955లో 1950లో మందపాటి నాగిరెడ్డి గారు ఉన్నారు. 1967లో వెన్నా లింగారెడ్డి గారు, ఆయన మా బాబాయ్, ఆయన ఉన్నారు. మందపాటి నాగిరెడ్డి గారు గురజాల కాన్స్టిట్యున్సీకి వచ్చారు. 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక పర్టికులర్ టైంలో అయితే 6 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ అయింది ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్. జూలకంటి నాగిరెడ్డి గారు కూడాను మాచర్ల నుంచి గురజాల నుంచి కూడా పోటీ చేశారు. ఆయనకు జూలకంటి నాగిరెడ్డి గారు ఒకసారి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేశారు. తర్వాత 1999లో దుర్గమ్మ గారు మాచర్ల నుంచి ఇండిపెండెంట్గా టీడీపీ తరఫున పోటీ చేశారు, గెలిచారు. ఈ కుటుంబాలన్నీ కూడాను మ్యారేజెస్లో కలుస్తుంటాము, ఫంక్షన్స్లో కలుస్తుంటాము, ఇచ్చిపుచ్చుకున్నటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు టీడీపీలో ఉన్నారు, వీళ్ళేమో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రకరకాల పార్టీల్లో ఉంటారు. మనము ప్రజాస్వామ్యంలో కదండి ఉన్నాము, డెమోక్రాటిక్ సెటప్లో కదా ఉన్నాము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయే, మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. కానీ ద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదుగా. 100%. కానీ ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో జరిగింది ఏమిటంటే, కక్షలు కార్పణ్యాల మూలకంగా జరిగినటువంటి వ్యవహారం. ఎందుకు అంత కక్షలు ఎందుకు వచ్చాయి? గతంలో ఉన్నటువంటి మళ్ళీ రేపెట్టిచ్చారు. దానికి కూడా కారణాలు ఏంటో చెప్తా. 2004 శాంతియుతంగా జరిగిందా? 2009 శాంతియుతంగానే ఉందా? 2014 శాంతియుతంగానే ఉందిగా? 2019 కూడా శాంతియుతంగానే ఉందిగా? అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల పాటు ఈ కక్షలు కార్పణ్యాలు, తగాదలు, ఈ పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేయడము, పగలగొట్టడం, ఇట్లాంటివన్నీ ఏమీ లేవండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కక్షలు కార్పణ్యాలతోటి మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని అప్పు చేసావు, సొప్పు చేసావు, కింద మీద పడి పిల్లల్ని చదివిస్తే పిల్లలందరూ చక్కగా చదువుకొని హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కొంతమంది నోయిడా, ఇంచుమించుగా 50-60% మంది విదేశాలు వెళ్ళిపోయారండి. సూపర్. పలనాడు ప్రాంతము అంటే చాలా వెనుకబడ్డ ప్రాంతము.
తలకాయలు నరికేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద పెట్టి నన్ను అరెస్ట్ చేయండి అంటారని కదా జనాల ఒపీనియన్ ఒకప్పుడు. ఈ మధ్యకాలంలో లేదండి అది. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను కూడా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగనటువంటిది మొన్న ఎలక్షన్స్లోనే ఎందుకు జరిగింది? ఎలాగైనా సరే గెలిచి తీరాలి. రిగ్గింగ్ చేస్తావా, కొట్లాట్లు పెడతావా, ఎలక్షన్ పోస్ట్పోన్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తావా, ఏదైనా సరే చేసి గెలవాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి పనులు తప్ప ఇంకేది కాదు. 5, 6, 7, 8 4 రోజులు ఉన్నానండి నేను. ఒకరోజు వరికపుడి శిలా ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్ అండి అది. ఇప్పుడు 1955లో నాగార్జున సాగర్ మొదలుపెట్టినప్పుడు కోస్లా కమిషన్ వాళ్ళు ఇంకొకళ్ళు మొదలుపెట్టినండి. ఎందుకో పక్కన పడిపోయింది అది. నాగార్జున సాగర్ అయితే కంప్లీట్ అయింది. దాన్ని మనం టేకప్ చేశారు. 130,000 ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం వస్తుంది. ఇంచుమించుగా 5 లక్షల మందికి తాగునీరు దొరుకుతుంది. అప్పర్ పల్నాడు ప్రాంతంలో వాళ్ళందరికీ చక్కగా మంచిగా ఉపయోగపడుతుంది. గుడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని గురించి పోదామన్న ఉద్దేశంతో వెళ్ళాను. ఆ మధ్యలో కెనాల్స్ అవి తవ్వారు, అది కూడా చూశాను. ఫారెస్ట్లో నడిచి కరెక్ట్గా స్పాట్ దాకా వెళ్ళి చూశాను. ఎక్కడ కరెక్ట్గా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు సంగతి సమాచారం అని దాని మీద ఒకటి వీడియో చేసాం అనమాట. పొద్దున్న 5 గంటలకు బయలుదేరామండి మేము. 5 గంటలకు బయలుదేరితే నా కార్లోనే చెప్పారనమాట. రోడ్ చాలా బాగుంది, ఇంతకుముందు ఉన్నట్టు లేదండి. మాచర్లకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. మాచర్ల నుంచి శ్రీశైలం వరకు మార్కాపురం వరకు రోడ్డును నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేశారు. ఇప్పుడు 2+ ఉంది, దాన్ని 4 వే చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. అదేవిధంగా మాచర్ల నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా దట్స్ ఆల్సో గుడ్ థింగ్. నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేశారు. అరౌండ్ 600 crores ఏమో ప్రాజెక్ట్ అది. మాచర్లలో కూడా 50 bed హాస్పిటల్, 100 bed హాస్పిటల్ చేస్తున్నారు. 12 విభాగాలు ఉన్నాయి. దానికి మంచి అవార్డ్స్ అవి కూడా వచ్చాయి. ఇట్స్ ఆల్ వన్ పార్ట్. ఇంతకుముందు ఉన్నట్టు పల్నాడు ఎప్పుడో 50 సంవత్సరాల కింద ఉన్నట్టు పల్నాడు కాదండి. ఇప్పుడు శాంతియుతంగానే ఉండింది. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే కేవలము అధికారము కోసం మాత్రమే చేసినటువంటి పని. ఎలాగైనా సరే గెలవాలండి. ఎవరు? ఈ బ్రహ్మానంద రెడ్డి గారు చేసిన పనే. ఏం చేశారు ఆయన? ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి మొదలైనవి. అంతకుముందు లేవు. 2022-23లో ఆయనకి ఇక్కడ నుంచి అభ్యర్థి అని తెలిసిన తర్వాత, ఎస్పెషల్లీ 2023 జూన్, జూలై మంత్స్ నుంచే మొదలుపెట్టారండి. అది కాదుగా, అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగా గొడవలు చేశారని తెలిసే వాళ్ళందరికీ తీసుకుని సపరేట్గా టీడీపీ ఒక క్యాంప్ పెట్టింది. ట్రస్ట్ భవన్లో పెట్టారు, వాళ్ళందరినీ పునరావాస కేంద్రంలో పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మారెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. బ్రహ్మారెడ్డి గారు యాక్చువల్గా మాచర్లో ఉంటారండి. కొన్నాళ్ళు పిడుగురాళ్ళలో, కొన్నాళ్ళు గుంటూరులో ఉంటాడు. ఇప్పుడు దుర్గాంబ గారు కూడాను మాకు తెలియనటువంటి వ్యక్తి ఏం కాదు. దుర్గాంబ గారు కూడాను ఆ ఉండడం మూలకంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాగార్జున సాగర్ నుంచి ఇటుపక్క నుంచి అటుపక్కకి కృష్ణారాయణ మీద బ్రిడ్జ్ లేదండి. అది ఇప్పుడు 1965లో వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది అది. అప్పుడు ఏం చేశారంటే డ్యామ్ డిజైన్ కూడా చేంజ్ చేసి 20 అడుగులు డ్యామ్ హైట్ పెంచి పైనుంచి ట్రాఫిక్ వెళ్ళేది డ్యామ్ మీద నుంచి. ఇది ఎక్కువ కాలం అయితే కష్టం అవుతుందన్న ఉద్దేశంతో కొత్త బ్రిడ్జ్ చేశారు. కొత్త బ్రిడ్జ్ చేసినప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ వాట్ షీ డిడ్. 400 kV స్విచ్చింగ్ స్టేషన్ కూడా వచ్చింది. అది వీళ్ళకి సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సో ఇట్లా మంచి కార్యక్రమాలు, చెడ్డ కార్యక్రమాలు. నేను అడుగుతుంది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వైసీపీ వాళ్ళు అరాచకాలు చేశారు, చాలా మంది టీడీపీ వాళ్ళపైన అటాక్స్ చేశారు అనేది పాయింట్. ఇరు వర్గాలు చేసుకున్నాయండి. వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఈ మధ్యకాలంలో జరిగింది మటుకు ఎప్పుడైతే బ్రహ్మానంద రెడ్డి గారి పేరు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి కూడాను ఎలా బూత్ క్యాప్చర్లు చేయాలి, ఎలా రిగ్గింగ్ చేయాలి అనేటువంటిది వాళ్ళు బాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇంక్లూడింగ్ బాంబులతో సహా తయారు చేసి పెట్టుకున్నారు. ఇది నేను ఫీల్డ్లో ఉండి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. బోత్ సైడ్స్. ఇప్పుడు ఎవరు ముందు ఎవరు వెనక అనేటువంటిది సెకండరీ క్వశ్చన్. ఇంటెన్షన్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఏంటి అంటే 4, 9, 14, 19లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడాను ఆ ఒత్తిళ్ళకి తట్టుకొని కూడాను వీళ్ళు గెలిచారు. సో ఈసారి ఏమైనా సరే గెలవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం గెలవలేము. అందుకని ఈ రకమైన అరాచకాలకు పాల్పడ్డారు. లెట్ మీ టెల్ యూ వెరీ తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలు డెఫినెట్గా. అంటే యువతల వాళ్ళు చేయలేదా అంటే వాడు 10 చేస్తే వీళ్ళు 2, 3 చేసి ఉండొచ్చు. ప్రజలకి అర్థమయ్యేటట్టుగానే చెప్పాలంటే
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ అనడానికంటే బదులు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు రాష్ట్రంలో, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు. దాని మూలకంగానే ఏం జరిగింది. వాళ్ళు కూడా పక్షపాతంగా ఉన్నారా? టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ మై పొజిషన్ అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్ 20-22 years చూస్తే పక్షపాత ధోరణితోనే వాళ్ళు వ్యవహరించారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. డెమోక్రటిక్ సిస్టంలో ఇది జరగకూడదు, కానీ కావాలని చేశారు. పక్షపాతంగా వ్యవహరించారు టువర్డ్స్ తెలుగుదేశం పార్టీ. యాజ్ ఫర్ యూ, దట్స్ ఇట్. ఇట్ ఇస్ యాజ్ సింపుల్. బట్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఈవీఎం పగలగొడితే కూడా ఆయన పైన 10 రోజుల వరకు కేసు పెట్టకపోవడం పక్షపాతం టువర్డ్స్ వైసీపీ అనిపించట్లా? అనిపించదు. కారణం ఏంటి దానికి? యాక్చువల్గా ఏం జరిగింది అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి, మీరు అడిగిన రైట్కి వస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా డైరీలో రికార్డ్ చేస్తారండి. నార్మల్గా ఫస్ట్ బూత్లోకి వచ్చినప్పుడు, అంటే మిషన్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళని పిలుస్తారు. 50 ఓట్లు అనేటువంటిది మాక్ పోలింగ్ జరుగుతుంది. మీరిన్ని వేశారు, మీరిన్ని వేశారు, మీరిన్ని వేశారు అని చెప్పి అడుగుతారు. నేను 10 వేసాను, నేను 12 వేసాను, నేను 13 వేసాను అని చెప్పి చెప్తారు, ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వస్తారు. ఆ 50 ఓట్లు చేసిన తర్వాత మీరు ఎంతమందికి వేశారండి అంటే మేము 10 మందికి వేసామండి. పడిందా లేదా చూస్తారు. టాలీ చేసిన తర్వాత మీరు సంతృప్తికరంగానే ఉందా? ఉంది. మిషన్ బాగానే పనిచేస్తుందండి, మీకేమీ అనుమానాలు లేవు కదా? మాకేం లేవండి అంటారు. వాళ్ళ కళ్ళ ముందే దాన్ని జీరో చేస్తారండి. జీరో చేసి ఇదిగో జీరో చేశాను చూడండి, ఆ 50 ఓట్లు అనేటువంటి కూడా తీసేశాను, నవ్ ద మిషన్ స్టార్ట్స్. మీకు అంతా సంతృప్తికరంగా ఉందంటే ఉందండి నిజం. అతను డైరీలో వీళ్ళందరి దగ్గర సిగ్నేచర్స్ పెట్టించుకుంటారండి. అది చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి పంపిస్తారు. ఇట్ ఇస్ ద ఫస్ట్ ఎవిడెన్స్ అనమాట. మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఎట్లా అంటామో ఇది కూడా అలాంటిదే. ఇది చేసి పంపించారు. ఆ పర్టికులర్ బూత్లో ఎక్కడైతే మిషన్ పగలగొట్టారో అదే ప్రొసీజర్ అక్కడ కూడా ఫాలో అవుతుంది. ఆయన అక్కడికి వచ్చి మిషన్ ఎందుకు పగలగొట్టాడు అంటే ముందు వెనక కూడా చూడాలిగా. మనం ఒకవైపు నుంచే చూడకూడదండి ఎప్పుడు కూడా. డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నాం, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ముందు ఏం జరిగింది, పగలగొట్టినప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, 3 విషయాలు చూడాలి. ముందు ఏమి జరిగిందంటే బెదర కొట్టేసి లేడీస్ను ఓట్లు వేయకుండా చేసి కత్తులు కటార్లు పట్టుకొని యాక్చువల్ ఫోటోగ్రాఫ్స్తో సహా ఉన్నాయి, వీడియోలతో సహా ఉన్నాయి, నేను కూడా చూసాను. వాళ్ళందరినీ బెదిరించి వెళ్ళగొట్టేసిన తర్వాత రిగ్గింగ్ చేసుకొని ఆ విషయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలిసి ఆయన ఆ స్పాట్కి వచ్చారు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ఈవీఎం మిషన్ని అలా ధ్వంసం చేయడం అనేటువంటిది మటుకు రాజ్యాంగ విరుద్ధం. ఆయన చేసి ఉండకూడదు. చేశాడు, తగిన చర్యలు ఏదో నువ్వు తీసుకో. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి? ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈజ్ రీపోలింగ్ చేయాల్సిందే. 13వ తారీఖు 6 గంటలకల్లా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు సీఈఓకి ఇన్ఫామ్ చేస్తే దాన్ని పరిశీలించి రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ఆ రోజు కానీ పక్క రోజు కానీ మీటింగ్లో చెప్పుండాలి. కానీ ఆయన ఎక్కడ చెప్పలా. మిస్టేక్ నెంబర్ 1. ఇన్ని రోజులు ఊరుకోవడము మిస్టేక్ నెంబర్ 2. లోకేష్ లెటర్ రాసిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బేసిస్ మీద ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి చేయడము మిస్టేక్ నెంబర్ 3. ఏ రకంగా చూసినా కానీ మిస్టేక్ అంతా కూడా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్దే కనపడతా ఉంది. సరే, ఈ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయడము, సంగతి సమాచారం చేయడం అనేది ఒక 1 రోజులు ముందు జరిగింది. ఎందుకు సీఈఓ అలా చేసి ఉంటారని చెప్పని ఒత్తిళ్ళు ఎవరి దగ్గర నుంచి? ఇంకెవరి దగ్గర నుంచి ఉంటాయి? టీడీపీ నుంచే ఒత్తిళ్ళు ఉంటాయి. పురంధరేశ్వర్ గారు ఉత్తరం రాసింది ఆమె, మార్చింది వాళ్లే. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ వాళ్ళు ఇలా చేయడం అనేటువంటిది మటుకు ప్రజాస్వామ్యానికి తుట్లు పొడిచినట్టే. ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనేది ప్రజలు డిసైడ్. 2019లో కూడా ఎలక్షన్ కమిషన్ ఇంతకంటే ఏమంటారు వివక్షపూరితంగా వ్యవహరించింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నా చేశారు. మరి అప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయాలి? అప్పుడు ఆయనకు అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది అని. రైట్. ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని అనుకోవాలా? మరి అంతేగా, అలాగే అనుకోవాల్సి వస్తుంది. కానీ ఇది డెమోక్రాటిక్ సెటప్లో జరగాల్సిన పని కాదు కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అనేటువంటిది చేయడానికే వీళ్ళు ఉన్నటువంటిది. భారత రాజ్యాంగంలోనే వెరీ క్లియర్గా రాశారు కదా సార్. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 30 సంవత్సరాల పాటు రిజర్వేషన్స్ ఇవ్వండి రాశారు. తర్వాత 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేస్తారు. అప్పుడున్న పద్ధతులు ఇప్పుడు లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంకు పోసేవాళ్ళు, బాక్సులు తీసుకెళ్లి చెరువుల్లోనూ బావిల్లోనే వేసేవాళ్ళు. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి. మిషన్స్ని ట్యాంపరింగ్ చేయలేరు, బయట నుంచి ఆపరేట్ చేసి రిమోట్ కంట్రోల్ ద్వారా చేయలేరు. ఇంటర్నెట్ కనెక్టెడ్ మిషన్స్ కాదు.
ఎటువంటి వైరస్లు కూడా రావు, పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మనం ఓటేసే మిషన్ వేరే, కంట్రోలింగ్ యూనిట్ వేరే. అతను చెప్తేనే మనం ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఓటేస్తాము. గ్రీన్ లైట్ రెడ్ లైట్ అనేది జనాలు చూసుకోకపోతే కనుక వాడి పేరు కనపడుతుంది, పేరు కూడా చదువుకోలేకపోతే గుర్తు కనపడుతుంది. వాడు ఇష్టం వచ్చినట్టు గుర్తు మీద వేస్తాడు. నేను వెయ్యొచ్చా అండి అని అడిగితే మీరు వెయ్యండి అంటాడు, బటన్ నొక్కుతారు, రికార్డ్ అయిపోతుంది. ఆ డేటా వరకు సేఫ్గానే ఉంటుంది. కానీ రీపోలింగ్ పెడితే కానీ ఫ్యాక్ట్స్ ఏంటన్నది బయటికి రావు. నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి బదులుగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలను కూడా వైలేట్ చేసి, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951ని వైలేట్ చేసి, ఐపీసీలో ఉన్న సెక్షన్స్ని వైలేట్ చేసి ఏకపక్షంగా చేసినటువంటి పని. వారం రోజుల దాకా ఎందుకు చేయరు? కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఏంటంటే వైసీపీ ఓడిపోతోంది, ఓటమి భయంతో ఇటువంటి ఆరోపణలు చేస్తోంది అని. సార్, గెలుస్తాను అనే గట్టి నమ్మకం ఉన్నటువంటి వాడు, కామన్ సెన్స్ ఆలోచిద్దాం, నేను గెలుస్తాననే గట్టి నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవడన్నా ఓటింగ్ మిషన్లు పాడు చేస్తాడా? చెయ్యడు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు చేశారు అనేసి అంటే రిగ్గింగ్ జరిగిందన్న ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంది. మనం పూర్వపరాల్లో పరిశీలిస్తే మనకు క్లియర్గా కనపడతానే ఉంది కదా. పైగా ఆయన మిషన్ని ఎత్తి కింద వేసి కొట్టింది నేను నొక్కేటువంటి మిషన్, అది అందులో డేటా ఉండదండి. డేటా అందులో రికార్డ్ కాదు, కంట్రోలింగ్ యూనిట్లో రికార్డ్ అవుద్ది. ఆ ఎత్తి పగలగొట్టేసరికి ఏమైంది, అది లోపల ఉన్నటువంటి ఆ స్లిప్పులన్నీ కూడా బయట చిందరబందరగా పడిపోయినాయి. అతను చేయాల్సిన పని ఏంటంటే ఈ టైంకి వచ్చాడు, డైరీలో రాసుకోవాలి. ఈ టైంలో పగలగొట్టాడు, డైరీలో రాసుకోవాలి. ఈ టైంలో బయటికి వెళ్ళిపోయాడు, డైరీలో రాసుకోవాలి. ఈ స్లిప్పులన్నీ కూడా చిందరబందరగా పడిపోయాయి, డైరీలో రాసుకోవాలి. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడాను క్రోడీకరించి అతను రిపోర్ట్ చేయాలి. అతను ఆ పని చేయలేదు, అది కూడా తప్పేగా. ఆయన పెట్టిందే అందుకో, ఆయన రిపోర్ట్ చేయకుండా ఎందుకుంటాడు? అతను రిపోర్ట్ చేస్తేనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఏదైనా తీసుకుంటాడు. ఇదంతా జరిగిన తర్వాత అతను సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ యాజ్ ఫర్ యూ? టోటల్ ఫెయిల్యూర్ అండి. ఇది ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే కదా, నేను మొదటి నుంచి చెప్తున్నాను. 5, 6, 7, 8 4 రోజులు ఉన్నాను, చుట్టుపక్కల విలేజెస్ తిరిగాను. ఎంత హాట్గా ఉందంటే నాకే చెప్పారండి, ఆ నెకరికల్లో అనేటువంటి విలేజ్కి పోయేటప్పుడు నాకే చెప్పారు జనాలు, సార్ మిమ్మల్ని చాలామంది గుర్తుపడతారు, మీరు దయచేసి ఏమీ మాట్లాడకండి, మీ చుట్టుపక్కల జనాలు ఒక 10 మంది తిరుగుతుంటారు, మిమ్మల్ని గిచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తారు, మీరు ఏమీ మాట్లాడకండి, పొరపాటున కనుక నోరు తెరిచి మాట్లాడితే కాళ్ళు చేతులు ఎరగొట్టడం, తలకాయలు పాల్గొట్టడం చేస్తారని అని చెప్పారు. ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి మేము పోయేటప్పుడు మీ పైన ఎందుకు మిమ్మల్ని కొట్టే అంత ఎందుకు? అపోజిట్గా మాట్లాడారండి. ఎవరికి అపోజిట్గా? టీడీపీగా. పొరపాటున వాళ్ళు ఎవరైనా కనుక అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 120 సీట్లకు తగ్గకుండా రావడం గ్యారంటీ అండి అని మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు, పొరపాటున అదే విషయంగానే చెప్తే వాళ్ళకి నచ్చదండి, కొట్టినా కొడతారండి అన్నారు. అందుకని నేనేం మాట్లాడాల. ఇప్పుడు వరకపులిశిల ప్రాజెక్టు గురించి వీడియో చేయడానికి పోయేటప్పుడు వెల్దుర్తి, నకిరికల్లు 2 అలాగే ఉన్నాయి. తర్వాత ఇక్కడ పాలవాయి గేట్ దగ్గర. సో అంటే జనాలు టీడీపీ పట్ల ఉన్నారు, టీడీపీ వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఉన్నారు, దే ఆర్ రెడీ టు అటాక్ బిఫోర్ ఎలక్షన్. మాకు ఓట్లు పడవు అని కనుక తెలిసిందంటే విధ్వంసము సృష్టించి భయపెట్టి ఓట్లను రానియకుండా చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ అయిపోయారండి, వెల్ బిఫోర్ ఎలక్షన్స్. ఇది నేను ఎప్పుడు జరిగింది? ఇది 5, 6, 7, 8, 4 రోజులు ఉన్నాను కదా. నేను వరకపులిశిల ప్రాజెక్టుకి పోయింది 7వ తారీఖు. అప్పటికే జనాలు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అక్కడ. ఓకే రైట్. ఇప్పుడేంటి మీరు ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది అనే దానికి ఇంకా 120 సీట్లకి తగ్గవండి వాళ్ళకి. 120 సీట్లు. ఆ ఫిగర్ కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఒక 30-32 కాన్స్టిట్యున్సీస్లో, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ప్రజలు ఏమైనా అనుకోవచ్చు, నా మీద కేసులు పెట్టినా కానీ నాకేం అభ్యంతరం లేదు, చాలా టైట్ కాంపిటీషన్ ఉంది ఇలాంటి నియోజకవర్గాలతో సహా కలిపి. అందుకనే నేను 120 అని చెప్తున్నా. ఇలాంటి నియోజకవర్గం టైట్గా ఉందంటే మిగతా చోట ఇంకెక్కువ ఉండాలి కదా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవట్లాంటిది. మీరే చెప్తున్న దాని ప్రకారం కంటిన్యూస్గా 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా లేదు అక్కడ. కరెక్ట్. అక్కడే టైట్ ఉందంటే మిగతా చోట్ల ఈజీ ఎలా ఉంటుంది? మిగతా చోట్ల ఈజీ ఉంటుందని నేనండి, మిగిలిన చోట్ల కూడా టైట్గానే ఉంటుంది. ఈవెన్ తిరుపతి దగ్గర ఏం జరిగిందో మనం చూసాం, జేసీ దివాకర్ రెడ్డి గారి ఇలాకాలో ఏం జరిగిందో చూసాము. అంతకుముందు పరటాల రవి ఉన్నటువంటి ఇలాకాలో కూడా ఏం జరిగిందో చూస్తూ ఉంటాం కదా మనం. పరటాల రవి గారు బతికున్నంత కాలము ఇంచుమించుగా 4-5 సార్లు అసలు ఆ నియోజకవర్గాల్లో జనాలు ఓట్లే వేయలేదంటండి. ఇప్పటికే కొంతమంది గ్రామాల్లో ఇప్పుడే ఫస్ట్ టైం ఓట్ వేసామని చెప్తున్నారు. అది కూడా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఆయన ఉన్నప్పుడు, పరటాల రవి గారు బతికున్నప్పుడే, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్ విఎన్ఆర్ గారు, జి విజయకుమార్, ఐ థింక్ జి విజయకుమార్ అనుకుంటా, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆయన ఇప్పుడు కూడా ఇంకా సర్వీస్లో ఉన్నట్టున్నాడు. ఆయన లాస్ట్ టైము 1-2 సార్లు నేను మాట్లాడాను కూడా ఆయనతోటి. ఇంకా అతని హిస్టరీ అదంతా ఎందుకు, కానీ అతను ఆ ఏరియాలో ఉన్నాడు.
ఏరియాలో ఉన్నప్పుడు ఆయనకి మధ్య చాలా పెద్ద క్లాష్ అయ్యి ఆ రైల్వే గేట్ దగ్గర ఆపడము, ఆయన పట్టుకోవడము, ఆయన ఇవన్నీ బెదిరించడము, నువ్వేందో చూసుకోవడము, వేరే ఎలక్షన్ కమిషన్ వాడు రావడము, సంగతి సమాచారం, అదంతా పెద్ద హిస్టరీ అది. దాని గురించి ఇప్పుడు చెప్పాలని చాలా టైం పడుతుంది. అలాంటి పరిస్థితులు ఉండేవి అప్పుడు. మరి ఆ రోజుల్లో ఈ మాచర్లలో ఇక్కడ ఎట్లుందంటే ప్రశాంతంగానే ఉందండి, అప్పుడు గొడవలు లేవు. కేవలం బ్రహ్మానంద రెడ్డి గారి పేరు అనౌన్స్ చేసిన తర్వాత గత 1.5 ఇయర్ నుంచి ఎలాగైనా సరే ఈ ఏరియాలో మనం గెలవాలి అనే ఉద్దేశంతో గ్రాడ్యువల్గా మొదలుపెట్టారండి. ఓకే, పాత కక్షలు ఎప్పట్లో ఉన్నట్టు అన్నీ కూడా బయటికి తీసి ప్రజలను ఒప్పించి మెప్పించి మనము ఓట్లు తెచ్చుకోలేము, ఓడిపోవడం గ్యారంటీ. మరి ఏం చేయాలి? ఈ పనులు మొదలుపెట్టారన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు మీకు వెనక వస్తే 130, 120 ఎలా వస్తాయని చెప్తున్నారు? నేను చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, నా అనుభవాన్ని బట్టి, ఇచ్చాపురం దగ్గర నుంచి ఆల్మోస్ట్ అనంతపూర్లో ఉండే ప్లేసెస్ వరకు కూడాను ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, బ్యాంక్స్లో పనిచేసేటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారండి. ఒక బ్యాంక్లో క్లాస్ 4 ఎంప్లాయీ కనుక ఉన్నాడు అంటే మేనేజర్లు అంటే 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి క్యాషియర్లు మారిపోతుంటారు. కానీ ఆ క్లాస్ 4 వాళ్ళు ఎక్కడికి పోరండి, ఉంటారు. వాడు అక్కడే ఉంటాడు, వాడు అక్కడే జాయిన్ అవుతాడు, అక్కడే రిటైర్ అవుతాడు, వాళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా ఉండవు. ఆ బ్యాంకుకి ఏ రకమైన కస్టమర్లు వస్తున్నారు, వాడికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, వాడి కుటుంబం ఏంటి, ఎవ్రీథింగ్ తెలుసండి వాళ్ళకి. వాళ్ళని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే పర్ఫెక్ట్గా ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తారు. బ్రాంచ్ మేనేజర్లు వాళ్ళు చెప్పరు. నేను వాళ్ళతోటి కాంటాక్ట్లు పెట్టుకునేవాడిని. నాకేం పెద్ద టీం లేదు మీకున్నట్టుగా, ఆడు పర్ఫెక్ట్గా చెప్తాడు. కానీ ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకంగా 90% ఓటేశారని, ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అంతా వ్యతిరేకంగా ఉన్నారని, కాపులంతా వ్యతిరేకంగా ఉన్నారని, రాజులంతా వ్యతిరేకంగా ఉన్నారని, ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకంగా, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారని, వోకల్ సెక్షన్ అంతా వ్యతిరేకంగా ఉన్నది. ఇదంతా కదా, ఇదంతా ఏమైపోతుంది? ఏది ఏమైపోయినా సరే పల్లెటూళ్ళల్లో నేను చూసిన దాన్ని బట్టి ఇంచుమించు 100 విలేజెస్ తిరుగుంటాను నేను కూడా. మహిళల్లో చైతన్యం చాలా ఎక్కువ. రాత్రిపూట 10 గంటలకు కూడాను నన్ను అరుగుల మీద కూర్చోబెట్టి అడిగేవాళ్ళండి. వాళ్ళను మీరేంటో చెప్పండి సార్ అని అడిగేవాడు. వాడు మెయిన్గా అడిగింది ఏంటో తెలుసా అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా భూములన్నీ పోతాయంట కదండి, మీ భూములు ఎక్కడికి పోవమ్మా, అలాగే ఉంటాయి, అదొక పెద్ద టెక్నాలజీ, ఇది దాన్ని ఉపయోగించి చేస్తారు, అది మీ భూములు ఎక్కడికి పోవు, మీకు సర్టిఫికెట్ ఇస్తారు, దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి, మీరేం భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు పేపర్లు చింపేశాడు కదండి అంటాడు. తీసి పక్కన పెట్టండమ్మా, ఇవన్నీ ఏం కాదు. అంటే అపోహో లేకపోతే అనుమానం అయితే జనాల్లో ఉందిగా, జనాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు చేయదా? జనాలు తర్వాత మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని పిలిచినప్పుడు ఆయన కూడా మీటింగ్లో చెప్పిన తర్వాత న్యూట్రలైజ్ అయిపోయిందండి అది. ఇప్పుడు జనాల్లో అపోహ లేదు, ఆయనంతా ఏదో అబద్ధాలు చెప్పారు లేదు సంగతి. సో మీ అజంప్షనా, ఇగో ఈ వర్గాలు వేసి ఉంటే ఈ వర్గాలు వేసారు వీళ్ళతో మాట్లాడానని అజంప్షనా, లేకపోతే మీరు నమ్ముతున్నారా ఓటింగ్ జరిగింది అలా అని? నేను నమ్ముతున్నాను. పల్లెటూళ్ళల్లో మటుకు 90% మంది మహిళలు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటేశారండి. ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి మనకి 3 రకాల వర్గాలు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఫుట్పాత్ల మీద ఉండేటువంటి వాళ్ళందరూ బెనిఫిట్ పొందారు కాబట్టి వాళ్ళు ఓటేశారు. ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రకమైన బెనిఫిట్ రాలేదు కాబట్టి మేమేమో ట్యాక్సులు కడతాము, డబ్బులేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఎందుకు ఇవ్వాలనేటువంటి అపోహ ఉన్నప్పటికీ మనం ఏదో ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాము, మన పిల్లోడు సాఫ్ట్వేర్ కంపెనీలో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, బట్ మనం ఇక్కడే కదా ఊళ్ళో ఉంటున్నాము, మనకు ఉన్నటువంటిది 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమిలో ఉంటుంది, మనం ఇక్కడే ఉంటున్నాము, బట్ మనకేమీ నష్టం జరగలేదు కదా, వాడికి బెనిఫిట్ రాలేదు కానీ మనకు బెనిఫిట్ అయితే వచ్చింది కదా అన్న ఉద్దేశంతో పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఓట్లేశారండి. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వాటిలో మాత్రమే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి వేయలేదు. వాళ్ళల్లో కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళు 70% టీడీపీ కన్నా 30% వైఎస్ఆర్సీపీకి వేశారని అనుకుందామండి. రేషియో కనుక తీసుకుంటే మీకు ఇప్పుడు ఇది మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, అమలాపురం, తిరుపతి పట్టణ ఏరియాస్లో ఉండేటువంటి ప్రజల్లో ఆ రకమైన భావన ఉన్నటువంటి మాట వాస్తవమే. దానికి కారణం ఏంటంటే మేము ట్యాక్సులు కడుతున్నాము, ఈయన తీసుకెళ్ళి బటన్ నొక్కుతున్నాడు, ఇదొకటే కామెంట్. అది తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు కూడా ఆలోచిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చాము, రూరల్ ఏరియా నుంచి కాదా, మన పేరెంట్స్ ఎక్కడున్నారు, అక్కడే కదా ఉన్నారు, మన 2 ఎకరాల భూమి అయితే మనకు ఉంది కదా, మనకు రాకపోయినా కానీ వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చింది కదా, తప్పే ఉంది ఇందులో అని చాలామంది కూడాను ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడాను వైఎస్ఆర్సీపీకి వేశారు. ఈ తెలుగుదేశం వాళ్ళ కడుపు అంటే ఏంటంటే అది అప్పులు అని చెప్పాము, జనాలను నమ్మడం లేదు.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాము, జనాలు నమ్మడం లేదు. మరి ఎట్లా ఏం చేయాలి? ఏ రకంగా చేసినా కానీ ప్రజలు మన వైపుకి రావడం లేదు. కాబట్టి ఈ రకమైన దాడులు పాల్పడడం 2019లో పసుపు కుంకుమ పేరుతో ప్రతి మహిళ అకౌంట్లో, డ్వాక్రా మహిళ అకౌంట్లో 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ వేసింది అప్పుడు ప్రభుత్వం. రోజు అప్పుడు కూడా రాత్రి 8-9 వరకు మహిళలు క్యూలో నిలబడి ఓట్లేశారు. అవును, ఇవన్నీ మా ఓట్లే అని తెలుగుదేశం పార్టీ అనుకుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే అనుకుంటుంది అనుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది కదా? పాసిబిలిటీ ఉంటుంది. కానీ నేను ప్రాక్టికల్గా చూసిన విషయం నేను మీకు చెప్తున్నానుగా. నర్సరాపేటలో చూశాను, వినుకొండలో చూశాను, కొన్ని విలేజెస్లో చూశాను, సత్తెనపల్లిలో చూశాను, అనుపాలెంలో చూశాను, మరి పిడుగురాళ్ళలో చూశాను. నేను ప్రచారంలో పాల్గొన్నాను. పిడుగురాళ్ళ దగ్గర అయితే గణేశం పాడని అసలు జనాలను ఊళ్ళో నుంచి ఎలగొట్టారండి. 3,500 ఓట్లే ఉంటాయి, పోలరైజ్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే కులాల వారీగా, పార్టీల వారీగా విడిపోయారండి. ఎవరు ఓటింగ్ శాతం వాళ్ళదే. సో మరి మహాకూటమి గెలుస్తుంది అంటూ బెట్టింగ్స్ చాలా పెద్ద ఎత్తున చూస్తున్నాం సార్. మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు. సో 1.5, 1.1, 1కి 2.5 కూడా ఇస్తామనే స్థాయిలోకి వెళ్ళిపోయారు. మహాకూటమి గెలుపు పైన పందాలు కాస్తున్నారు. దీన్ని మైండ్ గేమ్ అంటారు. ఇప్పుడే మైండ్ గేమ్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకేం మైండ్ గేమ్? అలాగే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే మీకు తెలియక కాదు, నేను ఒక అబద్ధం ఆడాను, దాన్ని నిజము అని చెప్పి అనిపించడానికి 10 మంది చేత చెప్పించి, 100 మంది చేత చెప్పించి, 1000 మంది చేత చెప్పిస్తాను. పత్రికల్లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానీ, సరే టీవీ ఛానల్స్ పేర్లు చెప్పడం ఎందుకు, కానీ అది ఏమవుతుంది, 1000 మంది విన్నారండి. 1000ని ఒకటి వాడు ఏమనుకుంటాడంటే ఇంతమంది చెప్తున్నారు కదా ఇది నిజమేనేమో అనుకుంటాడు. మైండ్ మారిపోవట్లా. దాన్నే మైండ్ గేమ్ అంటారు. ఏమీ చెయ్యడము చేతగాక ఓడిపోతున్నామన్న సంగతి క్లియర్గా తెలిసిన తర్వాత ఈ మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. అందుకని ఈ బెట్టింగ్లు వచ్చినాయి. ప్రశాంత్ కిషోర్ కాసేపు అటువైపు ఉంటాడు, కాసేపు ఇటువైపు ఉంటాడు. ఆయనే క్లియర్గా చెప్పడం లేదుగా. కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూసారా మీరు? చూసారు. మరి అందులో ఆయన ఎంత కంగారు పడ్డాడో, ఎంత విసుక్కున్నాడో చూశారు కదా మీరు. చెప్పలేదు అనేదాన్ని కంగారు పడ్డారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి గెలుస్తుందని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. స్టిల్ హి ఈజ్ బిలీవింగ్ దట్. ఆయన చెప్పిన మాట కూడా ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే ఈ సమాజం చెప్తారు చూసారు, మన తెలుగులో సమాజం చెప్తారే, ఆయన బుడ్డి ఆయన కొడుకోవడం చేత కదా, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎవడు గెలుస్తాడని ఆయన చెప్పేది ఏంది? ఆయన డబ్బులు తీసుకొని పార్టీల తరఫున చేస్తాడు, ఆయనకున్న ఒపీనియన్ ఏదో చెప్తాడు. ఈ మధ్యకాలంలో ఆయన చెప్పింది ఏది కరెక్ట్ కాదు. ఆయనే చెప్పాడు కదా, నేను ఇప్పుడు ఆ పని చెయ్యడం లేదు, నా పనిలో నేను ఉన్నానని ఆయనే చెప్పిన తర్వాత ఇంకా ఆయన వీళ్ళ తరఫున చెప్పడం ఏంటి? స్పెషల్ ఫ్లైట్లో రావడము, ఆయన చేత చెప్పించడము, సంగతి సమాచారం అనేది. ఆయన థియరీ చెప్తున్నారు, రాజులాగా నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీ తర్వాత నాకు కప్పం కట్టండి, నాకు ఓట్లే కైండ్ ఆఫ్ బిహేవియర్ జగన్మోహన్ రెడ్డికి ఉంది, అది జనాలు యాక్సెప్ట్ చేయరు అని. యాక్సెప్ట్ చేయరని ఆయన చెప్తాడు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాకంటే ఆయనకి ఏమన్నా ఎక్కువ తెలుసా? మాచర్ల లాంటి ఏరియాస్ గురించి నాకంటే ఆయనకి ఏమైనా ఎక్కువ తెలుసా? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నాకంటే ఆయనకి ఏమైనా ఎక్కువ తెలుసా? నాకు 10 తెలిస్తే ఆయన ఒకటి కూడా తెలియదు ఆయనకి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. 120 సీట్లకు తగ్గవు. వీళ్ళు ఇలా మిషన్లో పగల కొట్టడము, ఇంకోటి చేయడం అనేటువంటిది ఎన్ని చేసినా కానీ సైలెంట్ ఓటింగ్ అనేటువంటిది చేసేసారు పల్లెటూళ్ళలో. వైసీపీ గెలుస్తుందని చెప్తున్న వాళ్ళంతా సైలెంట్ ఓటింగ్ అంత సైలెంట్గా ఉన్న ఓటింగ్ సౌండ్ మీకు ఎలా అనిపిస్తుంది అని నా పాయింట్. యాటిట్యూడ్ సార్ అది. ప్రజలు ఏ విధంగా మాట్లాడు, మీరు మైక్ తీసుకెళ్ళి ముందు పెట్టారనుకోండి, వాడికి చిలకలో నువ్వు పోతాడే కానీ వాడు చెప్పట్లేదు. నేను 2004 నుంచి చూస్తున్నాను నేను, వాడు చెప్పరు. ఇంతకుముందు ఒక 2% అనేటువంటిది న్యూట్రల్ వాటర్స్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు అది ఇంచుమించు 10% అయిపోయింది ఈ 20 సంవత్సరాలు. వాళ్ళు మీరు డైరెక్ట్గా మీరు అడిగితే చెప్పరు. వాళ్ళ దగ్గర ఉండే హావభావాలను బట్టి, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఏరియాని బట్టి, వాడి ఏజ్ని, సంగతి సంవత్సరం లెక్క తీసుకొని మనం ఒక ఎగ్జామ్షన్లోకి రావాల్సిందే కానీ వాళ్ళు చస్తే చెప్పరు. సో మీరు స్టిల్ వైసీపీ గెలుస్తుంది అనే దాంట్లో ఉన్నారు? డెఫినెట్గా గెలుస్తారు. ఓకే, కానీ మీరు ఒక మాట అడగచ్చు, మరి మీరు బెట్టింగ్ పెట్టారండి నాగార్జున రెడ్డి గారు అడుగుతారు. మీరు పెట్టుండరని అనుకున్నాను. ఎందుకంటే బెట్టింగ్స్ అనేటువంటిది చట్ట విరుద్ధం అండి. చట్ట విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. మనం ఎదుటివాడిని ఎప్పుడు క్వశ్చన్ చేయగలుగుతాం? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఎదుటివాడిని క్వశ్చన్ చేయగలుగుతావు. నువ్వే బెట్టింగ్లు పెడితే బెట్టింగ్లు పెట్టద్దని చెప్పడానికి నువ్వే చట్టాన్ని వైలేట్ చేసినట్టు కదా. నన్ను చాలామంది అడిగారు, ఈవెన్ ఎన్ఆర్ఐస్ అడిగారండి, ఏంటి 10 లక్షలు ఆఫర్ వచ్చింది పెడదామంటారా సంగతి సంవత్సరం అంటే, పెట్టడం పెట్టుకోకపోవడం నీ ఇష్టము, నా ఉద్దేశము, నా అభిప్రాయం ఇది, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది, నేను జనరల్గా చెప్పింది ఇంతవరకు ఎప్పుడు తప్పు కాలేదు, నేను ఎంకరేజ్ చేయను, నువ్వు పెట్టుకోవడం నీ ఇష్టం, నేనైతే పెట్టను. చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చెయ్యకూడదు. చివరిగా కంక్లూడ్ చేస్తూ, నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. బుద్ధా వెంకన్న గారు కోరడం కాదు, డిమాండ్ చేస్తున్నారు. నేను ఉపయోగం ఏముంది సార్ దాని మూలకంగా? లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ఆయన ఎంత హైప్ చేశారంటే
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, చాలా వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు సంగతి సమాచారం అని చెప్పి చాలా చేస్తారు. టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, పవన్ కళ్యాణ్, లోకేష్ బోత్ ఆర్ అన్ఫిట్ టు పాలిటిక్స్. పీపుల్ని కన్విన్స్ చేయలేరండి, పాయింట్ టు పాయింట్ చెప్పలేరండి, గట్టిగా అడిగితే ఒక మాట చెప్పలేరు సార్ వాళ్ళు. నాకే అనుభవం. నేను జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. ఇన్వెస్టిగేషన్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీదనేగా, బట్ నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. సరే ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్నాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది కేఏ పాల్ గారు ఉన్నారు, మీరు నా పార్టీలోకి వచ్చేయండి మనమే గెలిచేస్తున్నాము, గ్యారంటీగా గెలుస్తాము, నిన్ను ఫైనాన్స్ మినిస్టర్ చేస్తానంటాడు ఆయన. ఓ రోజు ఎంటపడేవాడు. అమెరికాలో ఉన్నప్పుడు కూడా రాత్రి కూడా 11 గంటలకు ఫోన్ చేసేవాడు. సరే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, వదిలేద్దాం. అలాంటి వాళ్ళని వదులుకున్నారు అంటే ఇంకేముంటుంది చెప్పండి? ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు కదా. ఆయనే బయటకు వచ్చాడు. అదేవిధంగా పేరేంటో నాకు టక్మని గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అనుకోండి, ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2.5 years బ్యాక్ ఒకసారి పవన్ కళ్యాణ్తో మాట్లాడదాం అనుకుంటున్నానండి నేను. ఆయన ఏదో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, జయప్రకాష్ నారాయణ గారిని వాడిని పిలిపించి ఏదో 70,000 కోట్లు రావాలి అది ఇది అనేసి అన్నాడు. ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఏదో కొంచెం స్పార్క్ ఉన్నట్టుంది ఇతనిలో అని అడిగాను నేను. మీరు ఆయనతో ఏం మాట్లాడదలుచుకున్నారో నాకు చెప్పండి, నేను సాటిస్ఫై అయితే అప్పుడు నేను ఆయన దగ్గర తీసుకెళ్తానని చెప్పాడు. వాయబ్బో ఎంత ఇదైతే వ్యవహారం చాలా అర్థదిట్టంగా ఉన్నట్టుంది, ఎందుకు వచ్చిన బాధలేరా బాబు అని. తర్వాత ఎప్పుడు ఆయన కాంటాక్ట్ చేయలేదు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయన వైఎస్ఆర్సీపీలో తేలేడు. ఆయన పేరు ఏదో నాకు టాక్ గుర్తు రావట్లేదు. అంతకుముందు బీజేపీలో ఉండేవాడు, దాని తర్వాత ఇక్కడికి వచ్చాడు, అక్కడి నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చాడు. సో ఇట్లా చాలామంది ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు. ఒకసారి సుమన్ టీవీలో విజయ్ కుమార్ అని ఒక అతనైతే అసలు చాలా దారుణంగా మాట్లాడాడు. ఇంక సరే ఇట్లాంటి వాళ్ళతోటి డిబేట్స్లో పెట్టుకోవడం అనేది పద్ధతి కాదులే, నేనే మధ్యలో. రేపు గెలవబోతున్నాడు అని ఎలమంచిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు విజయ్ కుమార్ గారు. అవునా? ఓకే, మేబీ ఇచ్చుంటారులేండి, సీట్ ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు నాయకుడు అనేటువంటి వాడు సరిగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. లోకేష్ గారి నాయకత్వ లక్షణాలకు సంబంధించి ఇంకా ఎందుకు అనుమానం ఉండాలి మీకు? 31-32 కిలోమీటర్లు పదయాత్ర చేశారు ఆయన. 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎన్ని పాదయాత్రలు చేసినా కానీ చెప్పదలుచుకుంది క్లియరిటీతోటి క్లియర్గా చెప్పాలి సార్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇది ఈ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఈ విధంగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ రావాలంటే ప్రత్యేక హోదా రాకపోయినప్పటికీ కనీసం పన్ను రాయితీలైనా సెంట్రల్ గవర్నమెంట్ అడిగి చెప్పాలి. అవన్నీ ఎందుకు సార్? అవి మీకు కావాలి, కానీ ఆయన చెప్పాల్సింది బుక్ పట్టుకున్నాడు, బుక్లో ఎవరి పేర్లు రాశారో చెప్తున్నారు, అవి బాగా కనెక్ట్ అయింది, దాని మీద పెద్ద చర్చ ఉంది రాష్ట్రంలో. ఏమైనా చర్చలు కొన్నాళ్ళు ఉంటుంది సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 2-3 రోజులు బాగా హాట్గా ఉంటాయి, తర్వాత ఏమీ ఉండదు అందులో. ప్రజలు చాలా విఘ్నులు సార్. నాకు తెలిసినంతవరకు అండి వీఎన్ఆర్ గారు, ప్రజలు తిక్కలోళ్ళు, పిచ్చోళ్ళు, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు, మందు పోస్తే ఓట్లేస్తారు అని చెప్పిన ప్రజలందరూ వెధవలు, పనికి మాలినటువంటి వాళ్ళు, డబ్బులు మొహాన పారేసి ఓట్లు కొనండి అని చెప్పి కామెడీ చేయడం సంగతి ఏంటి తెలిసిన, ఈజ్ మై క్లయింట్ వన్స్ అప్ అనే టైం రాజ్భవన్ రోడ్లోనే ఆఫీస్ ఉండేది ఆయనకి, నెట్ టెక్నిక్స్ అని. ఆ దశరథ రామయ్య గారు అని ఒక ఆయన చూసేవారు అన్నమాట. ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు, కొన్ని పనికి మళ్ళీ పనులు చేయమన్నాడు. అయ్యా నా వల్ల కాదు బాబు, నువ్వు వేరే వాళ్ళని నైటర్ కింద పెట్టుకో అన్నాను, నేను బయటికి తొలిగాను. మొన్న కనపడ్డాడు, మళ్ళీ తేలాడు. అక్కడ డబ్బులు బాగానే సంపాదించాడు. ఫుడ్ చైన్ హోటల్స్ ఉంటాయి, ఒక 16-20 హోటల్స్ ఉంటాయి బే ఏరియాలో. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర వాళ్ళ తమ్ముడు కోమటి రామ్ అనే సంగతి సమాచారం, తానాలో దాంట్లో బాగా యాక్టివ్గా ఉంటాడు. బట్ ఆయన ఇండియా వచ్చి ఆ విధంగా చెప్పడం ఏంటంటే ప్రజల్ని తెక్కల కింద చూడకూడదండి. ప్రజలు చాలా విఘ్నులండి వీఎన్ఆర్ గారు. ట్రై టు అండర్స్టాండ్. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రాజకీయం. ఆ రోజులకి ఈ రోజులకు తేడా ఉంది. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఎంత మేరకు భూస్థాపితం చేయాలో చేస్తారు సార్. ఎందుకు టీడీపీ నారా లోకేష్ నాయకత్వానికి సంబంధించిన ఇష్యూ తీసుకొస్తుంది మీ అబ్జర్వ్? ఇప్పుడు ఏమీ లేకపోతే ఏం చేస్తారు, ఏదో ఒకటి చెప్పాలిగా. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? అనుభవం కాబట్టి, ఆయన జరిగిన అనుభవం. మీరు యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సారీ 5-6 నెలల నుంచి అడిగినప్పుడల్లా చెప్తున్నాను. అక్కినేని నాగార్జున కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ రాజకీయాల్లోకి రారు. వీళ్ళే కాదండి, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ మన బ్రాహ్మణి కూడా రాదు. తను ఏదో ఇంకా మొహమాటానికి ఆయన భర్త పోటీ చేస్తున్నాను కాబట్టి ఏదో అక్కడికి వచ్చి ఆ కూరగాయలు పట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని చేయడం, కానీ ఆ అమ్మాయికి అసలు ఇష్టం లేదండి. షీ నోస్ ఇట్. వాళ్ళ ఫాదర్ ఏంటో తెలుసు, వాళ్ళ ఫాదర్ ఏ రకంగా మాట్లాడతాడో తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఊహాలు ఎంత దరిద్రంగా ఉంటాయో తెలుసు, లోకేష్ బాబు వ్యవహారం తెలుసు. అందుకని ఆ అమ్మాయి కూడా పాలిటిక్స్లోకి రాదు. ఏదో రావాలి కాబట్టి. సో లోకేష్ ప్రస్తావన తీసుకురావడం వెనక జూనియర్ ఎన్టీఆర్ రాకుండా చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందనుకోవాలా, లేకపోతే
నారా లోకేష్ని ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడు నారాలో ప్రమోట్ చేయడానికి కోసం చేసేటువంటి పనులు తప్ప ఇంకేం కాదు. జూనియర్ ఎన్టీఆర్ రావడానికి సంగతి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది కదా మనకి. అది తీసేయండి. ఇంకా ఎవరున్నారు ఆయనకి? చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం అనేసి అంటే ఆయన కూడా అడ్డమైన వాగుడు వాగడం మొదలు పెట్టాడు. చూసాం కదా, మనం ఎన్నో చూసాం కదా. పుష్కరాలు ఏం జరిగిందో మీకు తెలీదా సార్? 12 సంవత్సరాలు అయిపోయింది కదా. సిస్టంలో నుంచి డేటా ఎగిరిపోద్దా సార్ ఎక్కడన్నా? మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అండి అది. నేను హైటెక్ బాబును అంటాడు, అక్కడ కెమెరాలు ఉన్నాయా, సర్వర్స్ ఏంటి, సర్వర్స్కి ఫైర్ వాల్స్ వెనక ఏం పెట్టారు, డేటా ఎగిరిపోవాలి ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియదండి. డేటా ఎగిరిపోయింది అంటాడు ఆయన. కమిషన్ వేసాను, డేటా ఎగిరిపోయింది అంటాడు. 30 మంది చచ్చిపోయారు. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. డేటా అనేటువంటిది సిస్టమ్లో అట్లా ఎగిరిపోరు సార్. దానికి వెనక బ్యాక్గ్రౌండ్ చెక్స్లో బొచ్చరిన్ని ఫైర్ వాల్స్ ఉంటాయి. ఎంత కాస్ట్ ఉంటాయి తెలుసా ఫైర్ వాల్స్? అది ఒక్కొక్కటి 5 కోట్లు ఉంటుంది సార్. అది ఎవరికి పడితే వాడికి ఆథరైజేషన్ ఉండదండి. పెగాసిస్ సాఫ్ట్వేర్ని గురించి చంద్రబాబు నాయుడు గారు కొంటున్నారు అని చెప్పి నేను చెప్పడం లేదండి. మమతా బెనర్జీ కేవలం అసెంబ్లీలో చెప్పిందామా. వాళ్ళ దగ్గరికి వెళ్తే మా గొద్దుబాబు ఇట్టండి సాఫ్ట్వేర్ పోండిరా బాబు అనేసి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో కొనుక్కోవడానికి సిద్ధపడ్డట్టున్నారు, పోండి అన్నారు. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరూ చేసిన పని అదే కదా పెద్ద ఇష్యూ. దాని మీదనే కదా ఆయన సస్పెన్షన్ సంగతి సమాచారం. ఇట్ ఇస్ అ వెరీ డేంజరస్ సాఫ్ట్వేర్ అండి. అలాంటి సాఫ్ట్వేర్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. టెర్రరిస్టులను పట్టుకోవడానికో ఇంకొకరిని దానికోసమో కొన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ని దానికే ఉపయోగించాలి కానీ ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తారా? తెలంగాణలో కూడా జరిగింది అదేగా. అడ్డంగా దొరికిపోయాడు కదా సార్. దాని గురించి మటుకు ఎవరో మాట్లాడరు. నన్ను అడిగితే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ నిజంగా బుద్ధి జ్ఞానం లేదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. మొత్తం తీసుకెళ్ళి పాపం ఆ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి ఆయనేమో బస్సు ఎక్కి 12 గంటలకి 1 గంటలకి 2 గంటలకి గొంతు చిల్చుకొని మాట్లాడుతున్నాడే. అంత చేటు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు ఆ విలేజెస్లోకి వెళ్ళి ఈ విలేజ్లో 3000 మంది పాపులేషన్ ఉన్నారు, 1200 మంది ఓటర్లు ఉన్నారు, ఇందులో మహిళలు ఇంతమంది ఉన్నారు, జెంట్స్ ఇంతమంది ఉన్నారు, మీ గ్రామానికి ఈ పథకాల కింద ఇంత డబ్బులు వచ్చినాయని చెప్పాలి కదా సార్. వీళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. మినిమం 3 కోట్ల రూపాయలు వచ్చినాయండి ఒక్కొక్క విలేజ్కి. మాలాంటి వాళ్ళని తీసామండి. ఏ విలేజ్కి ఎంత వచ్చినాయని 3 కోట్ల నుంచి 13 కోట్ల రూపాయల వరకు డబ్బులు వచ్చినాయి సార్. జనాల జేబుల్లో డబ్బులు అనేవి ఉంటేనే కదా సార్ వాడు టూత్పేస్ట్ కొనుక్కున్నా, ఇంకోటి కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా వస్తుంది. టూత్పేస్ట్ కొనుక్కున్నాడు 18% ట్యాక్స్, బట్టలు కొనుక్కున్నాడు 18% GST. ఆ కంపెనీ పెట్టుకుంటే వాడికి లాభం వస్తుంది, లాభం మీద ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇది జనాలకి ఎమ్మెల్యేలు చెప్పాలి కదా. మాలాంటి వాళ్ళు ఏం చెప్తారు? అధికారం మీ చేతిలో ఉంది, మమ్మల్ని టీవీ స్టూడియోలోకి వెళ్ళి చెప్పమంటున్నారు, మేము బయటికి వెళ్తారో మా కారు అద్దాలు వాళ్ళు కొడుతున్నారు. నేను కూడాను చివరికి ఈసారి ఏం చేశానంటే తెగబడ్డాను సార్. నేను కూడా లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. కొడితే పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొడతారేమో, కొట్టని వారం రోజులు జైల్లో పెడతారేమో, పెట్టుకో. వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు అండి, ఎంపీలు ఎవరు చేయట్లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా రీఎలక్షన్ పెట్టాలండి ఇట్లాంటి పార్టీలో. ఇంకా వారం రోజులు టైం ఉంది. వీళ్ళు కనుక రీపోలింగ్ కనుక చేయకపోతే రేపు మండేనో ట్యూస్డేనో నేనే అమరావతి దాకా పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు నేనే ధర్నా చేయడం లాంటిది ఏం చేయనండి. గాంధీ గారి సిద్ధాంతమే. ఏమవుతుంది సార్? 2 రోజులు అన్నం తినకపోతే చచ్చిపోతారా? చచ్చిపోరు కదా. 4 రోజులు తినకపోతే ఏం చచ్చిపోరుగా. అట్ ది మోస్ట్ ఏం చేస్తారు? నీరసం వచ్చిందని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తారు, మంచిదే. 4 కేసులు పెడతారు, పెట్టు. గుంటూరు సెంట్రల్ జైలు పెడతావు, పెట్టు. ఏమైంది? తప్పే ఉంది. ఒక సామాన్య మానవుడిగా నేను సిద్ధపడుతున్నానే. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు సార్? నాకు $1 బిలియన్ వచ్చినది. ప్రజలు కూడా నేను మీ ద్వారా చెప్తున్నాను. నేను రీపోలింగ్ అనేటువంటిది ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో జరిపి తీరితే కానీ డెమోక్రసీ నిలబడదండి. డెమోక్రసీని నిలబెట్టాలని మీకు ఉందా లేదా? మంచి నాయకుడు రావాలని మీకు ఉందా లేదా? జరిగినటువంటి తప్పులను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నిర్ణయం ప్రజలకే వదిలేద్దాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు, స్టూడియోకి వచ్చినందుకు. ఇది నాగార్జున రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.